పచ్చనైన నీ మెళ్ళోన పసిడి తాడి కట్టాను, ఎండ కన్ను పడుతుందని ఇంటి గొడుగు పట్టాను. పైడి బొమ్మ ఇంటలోనే ఆడపైకి చేరుకుందా, చేసుకున్న పాపమని చీకటిల్లు నవ్వుకుందా. నన్నేలే మలచుమమ్మ కన్ను తెరవవే, కడగంట నా పాపాలు కడిగియేయవే. ఓ రామశిలకమ్మ ఊరేళ్ళుండేనా, ఈ పాటి ముచ్చటకే ఎందుకు వచ్చావు, ఇప్పుడాడకి వెళ్ళావు. మొండోళ్ళని చూడనని ఒట్టేసుకున్నావు, చూపు కట్టేసుకున్నావు. తెలిసేలోగా నన్ను దాటిపోయావు, తీపి తీపి ఆనవాలుగా పాపనిచ్చిపోయావు. ఎత్తుకున్న చేతులతో ఎట్టా స్థితి పెట్టేది, నువ్వు లేని శూన్యంలో నేనెందుకు ఉండేది. బతికున్న నా మనసే సిటిపైకెక్కింది, మంటల్లో నీతో పాటే మసి అయిపోయింది. ఓ రామశిలకమ్మ నూరేళ్ళు నిండేనా, ఈ పాటి ముచ్చటకి ఎందుకు వచ్చా, ఈ బుడాడకి వెళ్ళావో. మొండోళ్ళని చూడనని ఒట్టేసుకున్నావు, చూపు కట్టేసుకున్నావు. ఓ రామశిలకమ్మ నూరేళ్ళు నిండేనా, నా సిల్లి రాములమ్మ ఈ జన్మ. అయ్యా లేనాయనా, లేరా? ఏంద్రా ఇది, రాత్రి నుంచి ఇక్కడే పడున్నావు. పదనాయన ఇంటికి పోదాం పద. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొలివిపోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. బంగారం లాంటి పెళ్ళాన్ని పోగొట్టుకున్నాను, ఇక నేనెవరి కోసం బతకాలి నాయనమ్మా, నాకేముందని. పిచ్చి నాయన, ఉన్నదంతా ఇక మీదటే ఉందిరా. నీ పెళ్ళాన్ని వదిలిపెట్టిపోయిందనుకుంటున్నావా? లేదురా, దాని మనసు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నీతో పాటు నీ మంచంలో భాగం పంచుకోవడానికి నోచుకొని రావులమ్మ నీ ఒళ్ళు పడుకోవాలని అదే నీకు బిడ్డగా పుట్టిందిరా. నువ్వు పిచ్చి వాళ్ళలాగా ఇక్కడే ఉంటే నీ బిడ్డ ఆల్లా పాల్లా ఎవరు చూస్తారా? దానికి కావాల్సిందంతా ఎవరు చేస్తారు? సాంబయ్య, ఏమిట్రా రావులమ్మ జ్ఞాపకం వచ్చిందా? సారాయి తాగే రోజులే బాగుండే పంతులు గారు, మత్తులో పడి అన్నీ మర్చిపోయేటోడిని. అది మానేసే తలకి రోజు కన్నీళ్లు తాగాల్సి వస్తుంది. పిచ్చివాడు, పోయిన వాళ్లతో పాటు అందరము పోతామా? ఉన్న వాళ్లలో పోయిన వాళ్ళని చూసుకుంటూ బతకాలి. రావులమ్మ పోయి సంవత్సరం దాటింది, అన్నీ వదిలేసి నువ్వు ఇక్కడే పడుంటున్నావు.
నీ బిడ్డ గురించి ఆలోచించావా? ఎంతకాలమే నా కస్తూరి దగ్గర పెంచుతావురా? రేపు ఆ పిల్లకి పెళ్ళైతే నీ బిడ్డ గతేంటి? వెళ్ళి నీ బిడ్డను తెచ్చుకొని రాములమ్మ నా పసిదానిలో చూసుకుంటూ బతుకు పో. నాయనమ్మా, నువ్వు వెళ్ళి పాపం తీసుకురా. ఎందుకురా? కస్తూరి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే నా బిడ్డ ఆడుండకూడదు. రేపు దాన్ని చేసుకున్నాడు ఇదేవతీని వీధిలో విసిరెత్తే ప్రేమగా పెంచుకున్న కస్తూరి పరిస్థితి ఏంది? నా బిడ్డ గతేంది? ఏంటేంది? కస్తూరిని ఎవడో ఎందుకు చేసుకుంటాడ్రా? చేసుకుంటే నువ్వే చేసుకోవాలా? నా బొందిలో పేనముండగా నేను ఇంకో పెళ్లి చేసుకోను. రావులమ్మ తప్ప ఇంకో ఆడది నా పక్కన నిలబడకూడదనుకున్నాను. కానీ నేనేం పాపం చేశాను? ఆ భగవంతుడు నాకు అన్యాయం చేసి నా రావులమ్మని తీసుకెళ్లిపోయాడు. ఇక ఈ జన్మకి ఇంకో పెళ్లి మాట ఎత్తద్దు. నీకు పెళ్ళాం కావాలని నేను రెండో పెళ్లి చేసుకోమంటా లేదురా. ఈ బిడ్డకు ఒక తల్లి కావాలని చేసుకోమంటున్నా. రావులమ్మ పోయినప్పటి నుంచి కూడు నీళ్లు లేకుండా ఆ గుడి దగ్గరే పట్టుతున్నాం. నీ వాళ్ళకం చూస్తే నాకు భయంగా ఉంది నాయన. జరిగిందేదో జరిగిపోయింది. నాయనా సాంబయ్య, నీకు రాములమ్మంటే పచ్చి ప్రాణాలు కదా. బతికినంతకాలం అది ఏమైనా అడిగిందా? పోతూ పోతూ ఒక్కటే కోరింది, కస్తూరి నీ బిడ్డకి తల్లి కావాలని. దాని కోరిక తీర్చవు. పరలోకాల్లో ఉండే దాని ఆత్మ శాంతి పొందేట్టు చెయ్యవా? వాళ్ళతో నేను మాట్లాడుస్తాను. నువ్వు 6 చెప్పు 100 చెప్పు, నేను చచ్చిన ఈసారి నీ మాట విన్నాను. ఉన్నంతలో కలో గింజో తాగి కళకళ్ళాడుతూ తిరుగుతున్న బిడ్డల్ని చూసుకుని మా కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా తిరుగుతున్న మమ్మల్ని బలవంతం చేసి ఆ మొరటోడికి నా పెద్ద కూతుర్ని ఇచ్చి చేసి మా కొంప కూల్చావు. వాడు నా బిడ్డని నమ్ముకుని ఇద్దరిని పట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు రెండో దాన్ని కూడా చూస్తూ చూస్తూ ఆ కసావాడికి ఇచ్చి చేసి నా గుండెల్లో చిచ్చు పెడదాం అనుకుంటున్నావా? నా కడుపులో రగిలే మంట నీకేం తెలుసు? అసలు మొహం పెట్టుకున్నాడానికి వచ్చావు. నోరుంది కదా అని ఊరిగా బాగా చిచ్చు పెట్టానంటే చిచ్చు. మనవడికి మనవరాలు ఇచ్చి చేసుకోవడం చిచ్చు పెట్టడమా? కూతురు బತ್ತೆ నీకు ఒక్కదానికే నా బాధ. నాకు లేదు. అది నీ కూతురు అయితే నాకు మనవరాలు కదూ. అయినా కూతురు మున్నమయ్యాలని ఏ తల్లి కోరుకుంటుందే గాడిదే. ఊరు ఊరు మంగళం మీద పడ్డట్టు అంటే నా మనవడి మీద పట్టారంటే. మొరటోటు కసాయోడని వాడేం చేశాడే పాపం? దానికి భూమి మీద రుణం తీరిపోయింది, పోయింది. తను పోతా పోతా తను గుర్తుగా దాని బిడ్డను మన ఒళ్ళో వేసిపోయింది. ఏమా కస్తూరి చెప్పు, రావులమ్మ పోయేటప్పుడు దాని చేతిలో చేసి ఏం చెప్పావు? దాని బిడ్డని నీ బిడ్డగా చూసుకుంటానని కదూ నీ మనసులో ఏమనుకుని చెప్పావు? చెప్పు. పిల్లకాకి అదేంటి చెప్పేది? నేను చెప్తా విను. చెప్పు తల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిల్లని రంగడికిచ్చి చేయాలని ఖాయం చేసి వాడు డబ్బున్నాడు, 2 పక్కల పెళ్లి ఖర్చు వాడే పెట్టుకుంటా అన్నాడు. ఏంటేంది? ఆ రౌడీ రంగడికి కస్తూరినిచ్చి పెళ్లి చేస్తావా? పైగా వాడు డబ్బున్నాడు. ఆ డబ్బు కోసం సేయ్ నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివనే. కస్తూరిని నువ్వు నా మనవడికి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రౌడీ గారికి ఇచ్చి నువ్వు ఎట్టా పెళ్లి చేస్తావో నేను చూస్తాను. డబ్బు కోసం ఇంత తీసేస్తావా? ఇంత గడిస్తావా? నీకు దండం పెడతాను, నాకు పెళ్లి వద్దమ్మా. నోరు మూసుకో. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అన్నయ్య, మీరు తాంబూలాలు పుచ్చుకోండి. అలాగేనమ్మా. ఏరా, ఈ ఇంట్లో నా బిడ్డుందని తెలిసి దానికి కస్తూరి తల్లిగా ఉంటోందని తెలిసి కూడా తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తావురా? పర్వాలేదులే, నీ బిడ్డ కస్తూరి తల్లిగా ఉంటది, తండ్రిగా నేనుంటాను.